ఇలా మీరు కట్ చేసుకున్న క్యారెట్స్ దీంట్లో వేసుకోవచ్చు. బటర్ అన్నమాట, రెడీమేడ్ది. ఇలా మీరు బ్లింకిట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు, అదే వచ్చేస్తుంది పిండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు దోశ చేయబోతున్నాం అనమాట, ఎగ్ క్యారెట్ దోశ. ఇలా క్యారెట్స్ తురుముకోవచ్చు, ఇలా కట్ చేసుకోండి, ఎన్ని క్యారెట్స్ కావాలా అన్ని ఇలా మిక్స్ చేసేసుకోండి. ఈ దోశ పిండిలో ఇలా క్యారెట్స్ మీకు ఎంత కావాలో అంత చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. పేస్ట్ కోసం కూడా ఇలా అల్లం గార్లిక్ పేస్ట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఇది మిక్స్ చేసేసుకోవచ్చు, మొత్తం గార్లిక్ పేస్ట్ మీకు ఎంత కావాలంటే అంత మిక్స్ చేసుకోవచ్చు, కానీ కొంచెమే చేసుకోండి. ఇలా కొంచెము కారం కూడా వేసుకోవచ్చు, కొంచెం వేసుకోండి కారము. మీరు రాయలసీమ నుంచి అయితే మీ ఇష్టము, ఎక్కువ వేసుకోవచ్చు. ఒకవేళ ఆంధ్ర తెలంగాణ అయితే కొంచెం వేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకోండి దీన్ని మొత్తం. కొంచెం కారం పొడి మిక్స్ చేసుకోండి. ఇది ఇంట్లో చేసుకోవచ్చు, లేకపోతే మీరు బయట నుంచి అయినా ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు. ఇదైతే ఇంట్లో చేసిన కారం పొడి, పల్లీలు. లెమన్ కూడా వేయచ్చు. ఇది మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ మొత్తం దీంట్లో వచ్చేస్తుంది. ఒకేసారి లెమన్ మొత్తం అలా పిండుకొని చేయడం కంటే కూడా ఇది కూడా వేయచ్చు. ఏం చేస్తారంటే ఇలా కొంచెం ఉప్పు వేసేసుకోండి, కొంచెం లైట్గా వేసుకోండి, మీకు ఎంత తగినంత అంత వేసుకోండి, ఎక్కువ కూడా వేసేసుకోవద్దు ఉప్పు. ఇలా కొంచెం ఇలా కొంచెం లెమన్ వేసుకోవచ్చు, కొంచెం వేసుకోండి. మీరు ఇలా కొంచెం వాటర్ వేయచ్చు, కొంచెం క్వాంటిటీ వేసుకోండి, మొత్తం మిక్స్ అవ్వడానికి సరిగ్గా కొంచెం వాటర్. దోశ కూడా నేను వేసాను అనమాట. ఇలా చాలామందికి లేడీస్కైనా లేకపోతే మెన్స్కైనా లేకపోతే ఎవరికైనా ఇది ఓల్డ్ పీపుల్స్కైనా ఇది వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేకపోతే ఈవినింగ్ అయినా దోశ ఇష్టమైన వాళ్ళకి ఇది చాలా మంచిది. ఇది కూడా ఎగ్ దోశ అన్నమాట. అయిపోయిన తర్వాత మీరు ఇలా రొటేట్ కూడా చేయవచ్చు. దానిపైన మీరు ఇలా ఎగ్ వేసుకోవచ్చు, కావాలంటే ఎగ్ దోశకు అన్నమాట. తొందరగా అయిపోతుంది, నార్మల్ ప్యాన్ కంటే కూడా ఈ ఇన్స్టెంట్ ప్యాన్ ఎలక్ట్రికల్ది తొందరగా అయిపోతుంది. ఇలా ఉంటుంది అన్నమాట చూడ్డానికి దోశ. ఇది కూడా ఎగ్ దోశ అన్నమాట. ఇలా ఉంటుంది అన్నమాట చూడ్డానికి దోశ. దోశ కూడా నేను వేసాను అనమాట. ఇలా చాలామందికి లేడీస్కైనా లేకపోతే మెన్స్కైనా లేకపోతే ఎవరికైనా ఇది ఓల్డ్ పీపుల్స్కైనా ఇది వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేకపోతే ఈవినింగ్ అయినా దోశ ఇష్టమైన వాళ్ళకి ఇది చాలా మంచిది. అయిపోయిన తర్వాత మీరు ఇలా రొటేట్ కూడా చేయవచ్చు. ఇన్ని దోశలు వేసాను అన్నమాట. నేను ఇలా సర్వ్ చేసేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇలా దొండకాయ చట్నీ చేసుకున్నాను దీనికి, ఈ దోశకి బాగుంటుందని. మీరు కూడా ట్రై చేయండి, తొందరగా ఇన్స్టెంట్గా అయిపోతుంది. చిరంజీవి వీళ్ళందరూ కూడా ఇదే ట్రై చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, కామెంట్ అండ్ షేర్.